పెయింట్ వేసినట్టు వింతగా ఉండే చిన్న మీసం, అతుక్కుపోయే కోటు, జారిపోయే ప్యాంటు, పెద్ద బూట్లు, చేతిలో ఒక కర్ర. నవ్వించాలని తపన తప్ప ఆయన ముఖంలో నవ్వు కనిపించదు. కానీ అతని నటన కోట్లాది మంది హృదయాల్లో నవ్వుల పువ్వులు పూయించింది. ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక హాస్య సమ్రాట్. బహుశా ఆయన పేరు వినని చెవులు అప్పట్లో లేవు, ఇప్పుడు కూడా ఉండవు. హాస్యం అనగానే మొదటగా గుర్తుకు వచ్చే రూపం ఆయనదే. కానీ ఆ నవ్వుల వెనుక ఒక మహావిషాదం దాగి ఉంది. కన్నీళ్లను దిగమింగుకుంటూ ప్రపంచాన్ని నవ్వించిన ఆ మహానటుడు చార్లీ చాప్లిన్ నిజ జీవితం చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియోలో ఆ నవ్వుల వెనుక దాగున్న కన్నీటి కథను, చార్లీ చాప్లిన్ జీవితంలోని కొన్ని మలుపులను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పేదరికంతో నిండి ఉండేవి. ఈ రంగంలో డబ్బు సంపాదించడం చాలా కష్టం. అందుకే చార్లీ తన చిన్నతనంలోనే అనేక కష్టాలు పడ్డాడు. అయితే 5 ఏళ్ల వయసులో చార్లీ తల్లి థియేటర్లలో పాటలు పాడుతుంటే 1894లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఆమె స్వరం ప్రజలకు నచ్చక కొందరు ఆమెపై వస్తువులు విసిరేయడం మొదలు పెట్టారు. అవమానంతో దుఃఖంతో ఆమె స్టేజ్ దిగి ఏడుస్తూ వెళ్లిపోయింది. ఆ దృశ్యం చార్లీ హృదయాన్ని కలిచివేసింది. తట్టుకోలేకపోయాడు. వెంటనే స్టేజ్ మీదకు పరిగెత్తి తన తల్లి పాడిన పాటనే పాడాడు. ఆ చిన్నారి గొంతులోని ఆత్రత, ఆ పాటలోని భావం ప్రేక్షకులను కట్టిపడేసింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఆ రోజు చార్లీ కెరీర్ కు ఒక బలమైన పునాది వేసింది. చిన్న వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయిన చార్లీ మరియు అతని అన్న సిడ్నీ అనాథాశ్రమంలో పెరిగారు. 11 ఏళ్ల వయసు వచ్చేసరికి చార్లీ జీవితం మరింత దుర్భరంగా మారింది. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి చోటు లేదు. పార్కుల్లో, మార్కెట్లలో దొరికింది తింటూ, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడుకుంటూ జీవితం గడిపాడు. చివరికి చార్లీకి ఏ పని దొరకక తన తల్లి నుండి నేర్చుకున్న నటనని నమ్ముకుని నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టాడు. అలా పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర స్టేజ్ షోలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ అతని నటనను గమనించాడు. అప్పుడే చార్లీలో దాగున్న ప్రతిభను గుర్తించాడు. షో అయిపోయిన తర్వాత వచ్చి చార్లీని కలిశాడు దర్శకుడు. దాంతో చార్లీని హామిల్టన్ ప్రజలకు పరిచయం చేశాడు. ఏజ్ వైవ్ అనే నాటకంలో చార్లీకి అవకాశం వచ్చింది. కానీ చదువు మధ్యలో ఆగిపోవడంతో డైలాగులు చదవడం అతనికి పెద్ద సమస్యగా మారింది. కానీ చార్లీకి మాత్రం అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది. ఏదైనా ఒక్కసారి వింటే గుర్తుండిపోయేది. అలా విన్న డైలాగులను యథాతథంగా చెప్పేశాడు. దాంతో చార్లీ ప్రతిభతో ఆ నాటకం పెద్ద విజయం సాధించింది. అలా ఆ రోజు ప్రపంచానికి ఒక గొప్ప నటుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి అతని నటన చూసిన వారంతా నీకు గొప్ప భవిష్యత్తుందని దీవించేవారు.